శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనేనండి మీ లలితని మరి ఒక డివోషనల్ వీడియోతో మరి ఒక బెస్ట్ టెంపుల్ మీకు చూపించడానికైతే కనుక ఎర్లీ మార్నింగ్ అయితే కనుక నేను బయలుదేరిపోయాను. మరి ఈరోజు మనం చూడబోతున్న దివ్యక్షేత్రం ఏంటో తెలుసా? ఇది మన ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేదాద్రి పంచనారసింహ క్షేత్రాన్ని అయితే గనక ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. నాతో పాటు మీరు కూడా దర్శించబోతున్నారనమాట. మరి కృష్ణానది ఒడ్డున కల ఈ పంచరూపాల్లో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం యొక్క గొప్పతనాన్ని, ఆ దేవాలయం యొక్క విశేషాన్ని ఈరోజైతే మనం వీడియోలో చూద్దాము రండి. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ దేవాలయం సాక్షాత్తు నరసింహస్వామి వారు స్వయంభూగా 5 రూపాల్లో వెలిసినటువంటి దేవాలయం అనమాట. వేదాలే పర్వత రూపాలుగా కొలువైనటువంటి దివ్య క్షేత్రము. వేదాలు పర్వత రూపంలో ఉంటే స్వామివారు జ్వాలా రూపంలో స్వయంభూగా మనకైతే కనుక ఇక్కడ వెలిశారనమాట. కాబట్టి వేద ఆద్రి కలిపి వేదాద్రి అని అయితే కనుక ఈ దేవాలయానికి పేరు వచ్చిందనమాట. కాశీఖండంలో కూడా దీని ప్రచారం అయితే గనక ఉందండి. ఈ దేవాలయం వచ్చేసి త్రేతాయుగం కాలం నాటి దేవాలయంగా అయితే గనక చెబుతున్నారు. చూడడానికి ఎంతో అద్భుతంగా, అలాగే పల్లెటూరి వాతావరణంలో కృష్ణానది ఒడ్డునటువంటి ఈ దేవాలయం చూడడానికి ఎంతో బాగుందండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శించవలసిన దేవాలయం. దేవాలయం యొక్క చరిత్రను చూసుకుంటే సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అయితే గనక తస్కరించి సముద్ర గర్భంలో దాచాడటండి. వాటి కొరకు బ్రహ్మ తదితర దేవతలు విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా స్వామివారు సోమకాసురుని సంహరించి వేదాలను సముద్ర గర్భంలో నుండి వారు శిరస్సు పైన పెట్టుకొని పైకి తీసుకొచ్చారంట. అంతటా విష్ణుమూర్తి శిరస్సుపై ఉన్నటువంటి వేదాలు, స్వామి ఇటువంటి పరిస్థితుల్లో మీ శిరస్సున మేము ఉండాల్సి వచ్చింది, కాబట్టి మీరు మా శిరస్సున ఉండే భాగ్యాన్ని వరంగా ఇవ్వమని అయితే గనక కోరాయట. అప్పుడు స్వామివారు హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత నేను నరసింహ అవతారంలో వచ్చి మీ కోరికను నెరవేరుస్తానని స్వామివారైతే వరం ఇచ్చారట. అప్పటి వరకు కృష్ణానది గర్భంలో ఉండమని స్వామివారైతే గనక చెప్పారనైతే గనక ఇక్కడ పురాణ ఇతిహాసాలు అయితే గనక చెబుతున్నాయి. హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం జ్వాలా నరసింహస్వామిగా ఇక్కడ స్వామివారైతే గనక వెలిశారట. ఇక్కడ వేదాలే పర్వత రూపంలో ఉండగా స్వామివారు జ్వాలా నరసింహస్వామిగా కింది భాగంలో అయితే గనక ఉంటారు. మనం లోపల విగ్రహాన్ని చూసుకుంటే అయితే గనక మనకి అంటే దేవాలయం కింద ఏమో స్వామివారు లక్ష్మీ నరసింహస్వామిగా అయితే గనక మనకు దర్శనమిస్తారు. అట్లాగే మనం దేవాలయానికి పైన స్టెప్స్ ఉంటాయండి ఒక పక్కన, అంటే మనకి రైట్ సైడ్. అటు కనుక పైకి వెళితే కనుక పైన మనకి జ్వాలా నరసింహస్వామి అయితే కనుక దర్శనమిస్తారు. కేవలం ఓన్లీ మనకి మకర తోరణం మాత్రమే కనిపిస్తుందండి పైకి. స్వామివారు మాత్రం కింద భాగానైతే ఉంటారనమాట. అది మనం ఇక్కడ చూడవలసిన మొదటి స్వామివారి రూపం అనమాట. అలాగే రెండవది వచ్చేసి సాలగ్రామ రూపంలో అయితే గనక స్వామివారు ఇక్కడ బ్రహ్మదేవునిచే ప్రతిష్ఠించబడి నిత్యం కృష్ణానది నదీ జలాలను తాకుతూ అయితే గనక ఉంటారంట. ప్రస్తుతం కృష్ణానదిలో వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ సాలగ్రామం అనేది పైకైతే గనక మనకు కనిపించట్లేదు. కాబట్టి పాత పిక్చర్ని అయితే గనక నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. అలాగే 3వ నారసింహ రూపం వచ్చి ఇక్కడ గరుడాచలంలో అయితే కనుక ఉంటుందండి. వేదాద్రి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో బిల్వంలో అయితే కనుక స్వామివారు ఇక్కడైతే వెలిశారు. వీరిని వీర నరసింహ స్వామిగా అయితే కనుక పిలుస్తారు. గరుత్మంతుని కోరిక మేరకు స్వామివారు గరుడాచలంలో అయితే కనుక వెలిశారట. ప్రస్తుతం నేను వెళ్ళిన రోజు గ్రహణం ఉండడం వల్ల, అంటే ఈవినింగ్ గ్రహణం ఉండడం వల్ల టెంపుల్ అనేది త్వరగా క్లోజ్ అయిపోయిందనమాట. సో పాత పిక్చర్ని అయితే కనుక నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు మనము వేదాద్రి టెంపుల్లో కనబడేది యోగానంద నరసింహస్వామి అండి. ఆయన
విశ్వశృంగ మహర్షిచే అయితే గనక ప్రతిష్ఠించబడిందనమాట. తరువాత స్వామివారికి నిత్య కళ్యాణ కైంకర్యాల నిమిత్తం విశేష మునులు అలాగే ఆ గ్రామంలోని ప్రజలు కళ్యాణ నరసింహస్వామిని అయితే గనక ఇక్కడ ప్రతిష్ఠించారట. అందుకే ఈ దేవాలయంలో యోగానంద నరసింహస్వామి అలాగే లక్ష్మీ నరసింహస్వామిని అయితే గనక మనం కింద దేవాలయంలో అయితే గనక ఇద్దరిని దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయాన్ని పంచనారసింహ క్షేత్రంగా అయితే గనక మనం చెప్పుకున్నాం కదా. మరి పంచనారసింహ క్షేత్రం అని ఎందుకు పిలుస్తారంటే ఈ దేవాలయం పంచభూతాలకు ప్రతీకగా ఉన్నటువంటి నారసింహ క్షేత్రం కాబట్టి పంచనారసింహ క్షేత్రం అని అయితే కనుక పిలుస్తారనమాట. అంటే పంచభూతాలైనటువంటి జ్వాలా నరసింహస్వామినేమో అగ్నికి ప్రతీకగా, కృష్ణానదిలో గల సాలగ్రామంలో గల నరసింహ రూపాన్ని జలానికి ప్రతీకగా, అలాగే గరుడాచలంలో గల వీర నరసింహస్వామిని భూమికి ప్రతీకగా, అలాగే యోగానంద నరసింహస్వామి అనగా విశ్వశృంగ మహర్షిచే ప్రతిష్ఠించబడిన స్వామి యోగ నిద్రలో ఉంటూ ప్రాణాయామం చేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఆయనని వాయువుకు ప్రతీకగా, అలాగే లక్ష్మీ నరసింహస్వామి తాను అంతటా ఉన్నాడనమాట. అంటే ఇందుగలడు అందులేడని సందేహం లేదు అన్న రీతిలో స్వామివారు ఎప్పుడు కూడా నింగిలో విహరిస్తారనమాట. అందుకని స్వామివారిని ఆకాశానికి ప్రతీకగా అయితే గనక ఇక్కడ పిలుస్తారనమాట. కాబట్టి ఈ క్షేత్రం పంచభూతాలకు ప్రతీకగా ఈ వేదాద్రి నరసింహ దేవాలయం భక్తుల కోరికలు తీర్చే మహిమగల దేవాలయంగా అయితే గనక ప్రసిద్ధి చెందిందండి. స్వామివారికి ఇరుపక్కల చెంచులక్ష్మి అలాగే శ్రీ రాజలక్ష్మి అమ్మవారిని అయితే గనక మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు బ్రహ్మోత్సవాలు అయితే గనక విశేషంగా నిర్వహిస్తారు. అలాగే ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే అనారోగ్యంతో బాధపడేవారు ఈ దేవాలయంలో 108 ప్రదక్షిణలు చేసి ఒక రాత్రి అయితే గనక ఇక్కడ నిద్రిస్తే వారికి మంచి ఫలితాలు అయితే గనక చేకూరుతాయంట. అలాగే పూర్వం కూడా ఈ విధంగా డిసీజెస్ క్లియర్ అయిన వాళ్ళు చాలా మంది అయితే కనుక ఉన్నారంటండి. అలాగే గాలి ధూళి చేష్టలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఇక్కడ కనుక ప్రదక్షిణ చేసి స్వామివారి తీర్థం అయితే కనుక సేవిస్తే కనుక వారికి పూర్తిగా అయితే కనుక ఉపశమనం అనేది ఉంటుందంట. ఈ దేవాలయానికి విశేషంగా విశ్వేశ్వర స్వామి వారు క్షేత్రపాలకుడిగా ఉండటం అనేది మరి ఒక విశేషం. ఈ దేవాలయంలో ఉన్నటువంటి శమీ వృక్షంగా పిలువబడే వృక్షానికి స్వామివారిని మొక్కులు మొక్కుకొని ముడుపులు కడుతూ వారి యొక్క కోరికలు నెరవేర్చమని స్వామివారిని అయితే కనుక మొక్కుకుంటూ ఉంటారండి. చాలా విశేషంగా మొక్కుకున్న మొక్కులు సంవత్సరంలోపు తీరడం అనేది ఇక్కడ మరి ఒక విశేషం. ఇప్పుడు మనం పైన కొండపై ఉన్నటువంటి జ్వాలా నరసింహస్వామి దర్శనం చేసుకుందాము రండి. పైకి కొండపైకి వెళ్ళడానికి ఇక్కడ మెట్ల మార్గం ఉందండి. అలాగే మెట్ల ద్వారా వెళ్ళలేని వారు రోడ్డు సదుపాయం కూడా ఉందన్నమాట. దాని ద్వారా కూడా పైకి చేరుకోవచ్చు. కొండపైన వ్యూ అనేది చాలా బాగుంటుంది. కొంచెం సేపు ఇక్కడైతే కనుక ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. జ్వాలా నరసింహస్వామిని దర్శనం చేసుకుందాము రండి. ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ విధంగా సాల గ్రామాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ స్వామివారు జ్వాలా నరసింహ స్వామివారు అనమాట. పైన చూసుకున్నట్లయితే మనకి మకర తోరణం మాత్రమే దర్శనం ఇస్తుంది. లోపల స్వామివారు అంతరాలయంలో ఉంటారని అయితే కనుక చెప్తున్నారనమాట. స్వామివారిని దర్శనం చేసుకున్నాక చుట్టూ దేవాలయం ప్రాంగణం చాలా బాగుంటుంది. కొంచెం సేపు ఇక్కడైతే కనుక స్పెండ్ చేయొచ్చు.
ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ వచ్చేసి 6:30 నుంచి 7:30 వరకు ఓపెన్లో ఉంటుంది. అలాగే 7:30 నుంచి 8:30 వరకు క్లోజ్లో ఉంటుందండి. మళ్ళీ తిరిగి 8:30కి ఓపెన్ చేస్తారు. 1 గంట వరకు అయితే కనుక దేవాలయం ఓపెన్లో ఉంటుంది. అలాగే మధ్యాహ్నం వచ్చి 3 గంటలకు ఓపెన్ చేస్తారు. 5:30 వరకు అయితే కనుక టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. తిరిగి 5:30కి క్లోజ్ చేస్తారు. మళ్ళీ తిరిగి 6:30కి ఓపెన్ చేసి 8:30 వరకు అయితే కనుక టెంపుల్ అయితే కనుక ఓపెన్లో ఉంటుంది. వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు మనం దర్శించుకున్న పంచనారసింహ క్షేత్రం, వేదాద్రి దివ్యక్షేత్రం అనమాట. టెంపుల్ లోపలికి వీడియో అనుమతి అయితే లేదండి, అందుకే బయట వైపు మాత్రమే చూపించగలిగాను. దానికైతే కనుక నన్ను క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్ యొక్క విశిష్టత అలాగే ఔన్నత్యం మరి కొంతమందికి తెలియడం కోసం మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.